నమస్కారం. న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. అన్నం పెట్టే రైతన్న కంట కన్నీరు కారుతుంది. 6 గాలం కష్టపడి అప్పులు చేసి పండించిన పంట చేతికొచ్చినట్టే వచ్చి కళ్ళెదుటే వాన పాలవుతుంటే ఆ రైతుల గుండెల్లో పగిలిపోతున్నాయి. ఇది ప్రకృతి చేసిన మోసం కాదు, పాలకుల నిర్లక్ష్యం చేసిన పాపం. మెట్పల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ రోజు కురిసిన అకాల వర్షం రైతుల పాలిట శాపంగా మారింది. కొనుగోలు కేంద్రాల వద్ద గుట్టలు గుట్టలుగా పోసిన మక్కలు, వడ్లు వర్షానికి తడిసి ముద్దయ్యాయి. రోజుల తరబడి తమ ధాన్యాన్ని అమ్ముకోవడానికి పడిగాపులు కాస్తున్నా కొనుగోలు చేయాల్సిన అధికారులు కళ్ళు మూసుకొని కుంభకర్ణుడిలా నిద్రపోతున్నారు. సరైన సమయానికి ధాన్యం కొనుగోలు చేసి ఉంటే ఈ రోజు రైతన్నకు ఈ దుస్థితి వచ్చేదా అని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ఇంకో దారుణం ఏంటంటే రైతుల కష్టం మొత్తం వర్షార్పణం అయిపోయి ధాన్యం మొలకలొచ్చే పరిస్థితికి వచ్చాక ఇప్పుడు ఆ చెత్తను తీపించే పనిలో పడింది ఈ మహాప్రభుత్వం. అంతా నాశనం అయ్యాక అధికారులకు ఇప్పుడు మెలకువ వచ్చిందా? అసలు కొనుగోలు కేంద్రాల్లో అధికారుల పర్యవేక్షణ ఉందా లేదా? ఏసీ గదుల్లో కూర్చొని కాలక్షేపం చేయడం కాదు, అకాల వర్షాలకు రైతుల గుండెల్లో ఎలా బాదుకుంటున్నారో మైదానంలోకి వచ్చి చూడాలి. ఇప్పటికైనా ప్రభుత్వం సంబంధిత అధికారులు మొద్దు నిద్ర వీడాలి. తడిసిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. నష్టపోయిన రైతాంగానికి తక్షణమే పరిహారం చెల్లించి ఆదుకోవాలి. లేదంటే ఆ రైతుల ఉసురు ఈ ప్రభుత్వానికి తగలక మానదు. మరి గ్రౌండ్ జీరోలో పరిస్థితి ఎలా ఉంది, రైతుల ఆవేదన ఏంటి అనే మరిన్ని వివరాలు మన మెట్పల్లి ప్రతినిధి అందిస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.